హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరంలో మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడి మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచిగా ఆనందంగా ఉండాలనేసి కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వీడియో దేనికి సంబంధించిందంటే ఈ ఇయర్‌లో వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్‌లో ఏ ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేయండి సార్ అనేసి చాలామంది మనకు కామెంట్‌లో తెలియజేయడం జరిగిందండి. వారి కోసం ఒక దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన కల్పించిందామనేసి ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశ్యము. ఇంకా మా ఛానల్‌ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం 1,00,000 ఉద్యోగాల భర్తీకి సో చేపట్టబోతున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ, కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్‌లకు సిద్ధమవుతున్నటువంటి సీఎం రేవంత్ సర్కార్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎన్నికల హామీల యొక్క అమలుకు కసరత్తు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ సహా ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వము సో ముందుగా దీనికి సంబంధించిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. కసరత్తు చేస్తుంది అనేసి ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12,000 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిఎస్సిలో నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో 10,000 ఖాళీల భర్తీ చేసేందుకు ముందుకు సాగుతుందనేసి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో విడతల వారీగా భర్తీ చేయడానికి నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నట్టు ఈ యొక్క ఆర్టికల్స్‌లో మనకు ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్‌గా మనకు జనవరి 4న దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మంత్రివర్గ సమావేశం వాళ్ళు పాల్గొని ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ గురించి మనకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము యాక్చువల్‌గా అక్టోబర్ నుంచే రావాల్సినటువంటి పోస్టులు ఉన్నాయి. ఓకేనా? అక్టోబర్‌లో ఎందుకు రాలేదు సార్ అంటే మనకు సుప్రీంకోర్టు రీసెంట్‌గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సో ఒక కేసు ఇవ్వడం జరిగింది కదా! ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వివిధ కేటగిరీస్‌లో దాంట్లో రిజర్వేషన్‌లు ఏ విధంగా అమలు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ మన తెలంగాణలో కూడా అమలు చేయాలనేసి నిర్ణయం తీసుకొని ఈ యొక్క వర్గీకరణ కోసము ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ బట్టి మనకు జాబ్ క్యాలెండర్‌లో కూడా వాళ్ళకు అవకాశం ఇద్దామని అవకాశంతో ఇక్కడ మనకు కొంత టైం అనేది డిలే అయిందండి. తర్వాత ఎప్పుడైతే ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి వస్తాయి స్వామి అంటే మనకు ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు మనకు కొంచెం సమయం పడతది. ఈ ఫిబ్రవరి ఆర్ మార్చ్‌లో మనకు నోటిఫికేషన్‌లు అనేది రావడం జరుగుతుందండి. అభ్యర్థులు చాలామంది కూడా నోటిఫికేషన్ లేదనేసి ఆందోళన చెందకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి ముందు నుంచే ప్రిపరేషన్‌లో ఉంటే మీకు లాస్ట్ స్టేజ్‌లో వచ్చేసరికి మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా ఈ టైంను వినియోగించుకుంటారనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా మనకు ఏ నోటిఫికేషన్ వస్తాయి సార్ అంటే ఫస్ట్ మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందండి. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అవి కూడా భర్తీ చేయడం జరుగుతుంది. మిగతా వివిధ కేటగిరీలో సంబంధించినటువంటి పోస్టులను ఆర్థిక శాఖ ఆమోదించిన ఎమ్మటే ఈ యొక్క నోటిఫికేషన్‌లను సత్వరంగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో మనకు ఇక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మొదటి 5 నెలల్లోనే 52 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ పూర్తి చేసిన సర్కార్ అనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో ఇన్ఫర్మేషన్ అంటే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నారంట సార్. ఇక్కడ మనకు కొంతమంది రేషన్ కార్డుల గురించి కూడా ఇబ్బంది పడుతున్నారు.
కొత్త రేషన్ కార్డులు అండ్ రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఇండ్లు వంటివి కూడా ఈ కొత్త ఏడాది జనవరిలోనే ప్రారంభమవుతున్నాయి అనేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా సార్? నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే క్యాబినెట్ భర్తీల్లో ఏ అంశాలు తీసుకుంటారు? నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే సార్ జూనియర్ లెక్చరర్‌లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు అంటే ఒకసారి చూడండి సార్ ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము. సో 1239 మందితో జాబితా అందజేసిన టీజీ పీఎస్సీ. అంటే 10, 15 రోజుల్లో ధృవపత్రాలు పరిశీలన, త్వరలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు వెనువెంటనే పోస్టింగ్ ఇస్తారనేసి ఇవ్వడం జరిగింది. కొత్త సంవత్సరం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెక్స్ట్ ఇక్కడ తొలిసారిగా సర్కారు కాలేజీల్లో 1239 మందికి శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరుకున్నారు. ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యాశాఖకు అందజేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులను త్వరలోనే సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు వెనువెంటనే ఇస్తారనేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ జనవరి 4న రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయిన తర్వాత దేనిపై అంశాలు ఎక్కువ దేనిపై ఉంటాయి సార్ అంటే ఇక్కడ రైతు భరోసా గురించి, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది, స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు, నెక్స్ట్ వీఆర్ఓ వ్యవస్థ అండ్ భూభారతి అమలు. సో వీఆర్ఓ వ్యవస్థ గురించి కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు. ఏంటి సార్ అంటే ఆల్రెడీ వీఆర్ఓ వ్యవస్థలో పాత వీఆర్ఓలో ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ రీసెంట్గా తీసుకున్నారు కదా. సో ఈ వీఆర్ఓ పోస్టులను మరి వాళ్ళతోనే ఉంటాయా లేకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే ఉంటుందా సార్ అనేసి చాలామంది అంటున్నారు. అయితే వీఆర్ఓ వ్యవస్థ గురించి మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తామండి. ఇక్కడ చూడండి, వీఆర్ఓ లేదా వీఎల్ఓ అనేసి విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనేసి ఈ 2 ఉన్నాయండి. 2 ఈక్వలే. అయితే ఇప్పుడు ఏంటిదంటే గతంలో ఉన్నటువంటి పనిచేసిన ఎవరైతే ఉన్నారో వీఆర్ఓలు, ఈ వీఆర్ఓ, వీఎల్ఓ వ్యవస్థల్లో అప్లికేషన్ ఆల్రెడీ గూగుల్ ఫామ్ ద్వారా వాళ్ళు సబ్మిట్ చేసుకోవడం జరిగింది. ఈ వి దీంట్లో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలన్న ఉద్దేశంతో ఎవరైతే దీనికి సరిపడినటువంటి అభ్యర్థులు ఉంటారో అప్పుడు ఖాళీలను గుర్తించి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే వాళ్ళు లేనిచో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందనేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియ తెలియజేస్తుంది. సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.